యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఇదని వాక్య పరిచయ నిమిత్తం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆయనను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని వాటిని వాక్యం ద్వారా మీరు పరిష్కరించుకోండి. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దైవికమైన సమాధానము మీ హృదయాల్లో, మీ గృహాల్లో ఏలుచుండాలి. గృహమే కదా స్వర్గసీమ అన్నారు, కానీ మీ గృహము స్వర్గసీమగా మారాలి, ఉండాలని కోరుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన మనవులు నేడే మాకు తెలియజేయండి. పైన ఇక్కడ నా 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. ఆ 2 నంబర్లు 2 వాట్సాప్ నంబర్లు. ఆ వాట్సాప్ నంబర్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు, ఆడియో మెసేజ్ పెట్టవచ్చు, ఎస్ఎంఎస్ పెట్టవచ్చు, ఫోన్ కాల్స్ చేయొచ్చు. ఇంకా లేదు అంటే ఆయా సందర్భాల్లో జరిగేటువంటి ఉజ్జీవ కూడికల్లో కొన్ని కాంటాక్ట్స్ నంబర్స్ ఉంటాయి. బ్రదర్ షాలేం రాజు గారని, బ్రదర్ కే సావియో సాబు అని, అంతేకాకుండా బ్రదర్ జే పాల్ గారని కొన్ని పేర్లు అక్కడ పెట్టింటాం. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. మీరు కాంటాక్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్ మీకు రెస్పాండ్ కావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకడంతా బిజీగా ఉన్నా అటు ఇటు వెళ్ళిపోయినప్పటికీ కూడా మీకు రిప్లై ఇచ్చి హలో ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సో ఏదో సంథింగ్ మీకు రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ ప్రార్థనా విషయాలు నాకు ఖచ్చితంగా పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. రండి. ఎక్కడ దూరంగా చెల్లా చెదరైపోయినట్టుగా ఉండదు. దగ్గర దగ్గర క్లోజ్గా, మీరు ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ అంతా ఒకటిగా రండి. ఉదయకాలము ఇది మంచి టైం కూడా కాకపోవచ్చు, బిజీ టైం అయినప్పటికీ కూడా కొద్ది సమయము మీరు కేటాయించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సమాధానం గురించి నిన్న మాట్లాడుకున్నాం. పీస్ లేకపోతే మనం పీసులు అయిపోతాం. అనగా సమాధానము లేకపోతే మనం ముక్కలైపోతాం. అవునండి, లోపల సమాధానం కావాలి. సంపద ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, కానీ సమాధానం లేదండి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఫోన్ చేసి ఆయన అడిగాడు, ఏమండి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ బ్రదర్ నంబర్ ఇవ్వండి, ఈ తమ్ముడు గారి నంబర్ ఇవ్వండి, ఆయన సైకాలజిస్ట్ కనుక అంటే నేను నంబర్ ఇచ్చాను. వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో మనకు తెలియదు. కౌన్సిలింగ్ల ద్వారా లేకపోతే సైకలాజికల్గా కాదు మనకు నెమ్మది రావాల్సింది. ఎవని మనసు నీ మీద ఆనుకోనునో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఆనుకోవడంలో తేడా వచ్చినప్పుడు, సరిగ్గా ఆనుకోనప్పుడు వచ్చేవి మానసికమైన టెన్షన్లు, ఆవేశపడ్డాలు, ఉద్రేకపడ్డాలు, ఏవో పిచ్చి మాటలు మాట్లాడాలు, విస్తారమైన మాటలు మాట్లాడాలు, నిన్ను లేకుండా చేస్తాం, నిన్ను తరిమేస్తాం, నిన్ను లేపేస్తాం, ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడడం. చూసారా, దేవుని బిడ్డలేదో మాట్లాడేస్తున్నారు. వాళ్ళు మాట్లాడినవి తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చొని నిదానంగా కూర్చొని ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నేను పలాని మాట అన్నాను, ఏంటిది, నేను అలా అనకూడదే అన్నానే, నన్ను క్షమించు ప్రభువా అని మెల్లగా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆవేశంలో ఏదో అన్నాను, అసలు అనకూడదు. స్తోత్రం. ఆవేశాన్ని అదుపు చేసుకోవాలండి, కోపాన్ని నియంత్రించుకోవాలి. బుద్ధిహీనుని యొక్క అంతరేంద్రియమందు లేకపోతే వాని యొక్క ఇన్నర్ పార్ట్స్లో కోపం సుఖనివాసం చేస్తుంది అని రాయబడింది. కోపిష్ఠులుగా ఉండొద్దండి. కోపిష్ఠులుగా ఉండడం, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చు. నువ్వు కోప్పడి ఏ లాభం?
పేదవాడి కోపం పెదవికి చేటంటారు. పేదవాడు కోప్పడడంలో అర్థం ఏముంది? ఏదో పెద్దవాడు కోప్పడితే దానికి ఒక అర్థం ఉంది, కానీ ఏదో డబ్బున్నోడు కోప్పడితే దానికి అర్థం ఉంది, కానీ పేదవాడు కోప్పడడంలో అర్థం లేదు. అంటే ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా చెప్తున్నాను నేను. అదే డబ్బున్నోడు ఏదని చెప్పాడు కొన్ని చెల్లుబాటు అవుద్ది. ఈ రోజుల్లో డబ్బుకు విలువ ఉంది. అలాగని డబ్బుకు మనం దాసోహమవుదామని, డబ్బు కోసమే బతుకుదామని, డబ్బు సంపాదన గురించి ఆలోచిద్దామని కాదు. స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అనే దాని గురించి నన్ను మాట్లాడుకున్నాం. సమాధానం అంటున్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి ఒక సముద్రాన్ని ఊహించుకొని చూడండి, పీస్ఫుల్గా ఉంది. కానీ సమాధానము లేనప్పుడు అది ఘోషిస్తున్నటువంటి కెరటాలతో లేదా అలలతో ఎగిసిపడుతున్నట్టుగా ఉంటుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. మనకు నెమ్మది లేదు. దేవుని బిడ్డలమైన మనకు నెమ్మది ఉంది. మనం ఎంజాయ్ చేస్తున్నాం పీస్ని. ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, బట్టలు ఎంజాయ్ చేస్తాం, స్నేహితులతో ఎంజాయ్ చేస్తాం, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేద్దాం. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ జాయ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. ఎస్, అవునండి. మనం చెప్పుకుంటున్నట్టు విషయాలు సమాధానపరచాలని చూశాడు. హిస్ మిషన్ ఫెయిల్డ్. ఆపరేషన్ పీస్ అనేటువంటి మిషన్ స్టార్ట్ చేశాడు. చాలామంది కోసం అలా ప్రయత్నం చేశాడు. మోషే అని నేను అనడం లేదు, ప్రయత్నం చేశాడు. పోవాయా అని వాళ్ళు తిరస్కరించారు, తృణీకరించారు. మనల్ని తిరస్కరించే వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. మన మాట అంగీకరించే వాళ్ళు ఎవరు లేరు మన చుట్టూ. ఆయన తృణీకరించబడిన వాడాయను అంటే ఆయన అందరూ స్వీకరించారు, ఘన స్వాగతం పలికారు, రెడ్ కార్పెట్ పరిచారని కాదు దాని అర్థం. జయము జయము అని కేకలు వేసిన అదే జనాంగం, అదే గుంపు వాళ్ళు, అదే ప్రజలు వేయుము వేయుము అన్నారు. ఎంత దారుణం అండి. అరే వాళ్ళ మనసాక్షి గద్దించలేదా? హలో, మనము 2 రోజుల క్రితం లేదా 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మనం ఇలా కేకలు వేసిన వాళ్ళమే మనం ఇలా చేయడం ఏంటి? మనకు స్టాండర్డ్ మైండ్ లేదని రోమా ప్రభుత్వం అనుకునే అవకాశం ఉంది కాబట్టి వదిలేద్దాంలేండి, ఏదో దేవుని చిత్తం, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలేండి, ఇది సమయం కాదేమో మరొక సమయం కోసం అన్నట్టుగా వాళ్ళు చూసి ఉండొచ్చు, చూసి ఉండాల్సింది. కానీ వాళ్ళెవరూ అలా చేయలేదు. సమాధానపరచాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. రెండోది మనం ఆలోచిస్తున్నమాట, సమాధానపరచాలని చూసి సఫలం కాని వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. హీ లాస్ట్ హిస్ పీస్. ఒక నరహంతకుణ్ణి అంతఃపురములో ఉంచుకోవడం రాజు ఏమాత్రం ఇష్టపడడం లేదు. నా మనవుడు, నా పెంపుడు మనవుడు, నా అడాప్టెడ్ గ్రాండ్ సన్, మై అడాప్టెడ్ సన్ ఏంటి ఇలాగని రాజుగారు రాణిగారు బాధపడే అవకాశం ఉంది. వీడిప్పుడే ఇలా చేశాడని ఇంకెలా చేస్తాడు? మూడవది, అతను సమాధానపరిచాడు. తాను ఒక విధంగా సక్సెస్ అయ్యాడు. ఇద్దరిని ఇద్దరు 2 పార్టీల వాళ్ళని, అంటే వేరు అభిప్రాయాలు కలిగి తన్నుకుంటున్న వాడిని, వాళ్ళిద్దరిని విడదీశాడని కాదు. వద్దండి, అయ్యలారా అంటే అయ్యా అంటే తండ్రులారా, పెద్దవాళ్ళారా అంటే ఆయనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయి ఉంటారేమో, అలా పిలిచాడేమో తెలియదు. ఇక్కడ కూడా స్టెఫను 7వ అధ్యాయము 2వ వచనంలో అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా. సహోదరులే తండ్రులు కాదు, తండ్రులు వేరు సహోదరులు వేరు. అనగా ఆ గ్రూపులో సహోదరులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ ఈ గ్రూపులో తండ్రులు లేరు, కేవలం సహోదరులే ఉన్నారు. సమావేశమైనటువంటి గుంపులో సహోదరులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. కానీ సమరం చేసుకుంటున్న గ్రూపులో కేవలం సహోదరులే ఉన్నారు. ఓ తండ్రి కుమారుడు కొట్టుకోరు, కానీ 2 సహోదరులు, 2 అన్నదమ్ములు కొట్టుకుంటారు, 2 అక్క చెల్లెలు కొట్టుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరచడం అని సమాధానాన్ని కోల్పోయిన అనుభవం అతన్ని కన్విన్స్ చేయడానికి ఎవరు లేదు. మోషేతో పాటు ఒక యేసు ప్రభువు 12 మంది శిష్యులు అంటూ మోషే కొద్దిగా అసిస్టెంట్లు ఉన్నారు అని కాదు, ఎవరు లేరు.
తను సింగిల్గా వచ్చాడు, సింగిల్గా పని జరుపుకుంటాడు, సింగిల్గా ఒకరిని గుద్ది చంపాడు, ఇసుకలో పూడ్చిపెట్టాడు. చూసారా? అనగా ఎటువంటి భూస్థాపన అంతిమ క్రియలు జరగకుండా, లేకపోతే ఏమంటారు సమాధి కార్యక్రమం చేయకుండా తానే సమాధి చేసేసాడు. తన సమాధి ఎవరూ చేయలేకపోయారు. తాను ఒకరి సమాధి కార్యక్రమం చేశాడు, కానీ ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు ఆయన సమాధి చేసేవాళ్ళు ఎవరు లేరు. మోషే సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదని రాయబడింది. స్తోత్రం. సమాధాన పరిచర్య చేసినవాడు. వాళ్ళు శనిగారు కొనిగారు, రాళ్లతో కొట్టాలని సంపాదించారు, రకరకాల ప్రయత్నాలు చేశారండి. అయినప్పటికీ కూడా మోషే వీళ్ళందరినీ చంపేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. అలాగే థ్యాంక్ యూ ప్రభువా, నీకు వందనాలయ్యా. ఓ తిరుగుబాటుదారులారా, దేవుడు మిమ్మల్ని చంపబోతున్నాడు. నో, వద్దు వద్దు, వీళ్ళని నశింప చేయకూడదు. వీళ్ళను స్వాస్థ్యానికి తీసుకొని పోవాలి. నీతిమంతుల పట్టీలోంచి అవసరమైతే నా పేరు తీసేసేయి, నా పేరు చెరిపేసేయి, నో ప్రాబ్లం. కానీ నా సహోదరులకి ఈ 20 లక్షల మంది ప్రజలకి అన్యాయం జరగడానికి వీల్లేదు అనేటువంటి తత్వం మోషేలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, సమాధానపరచాలని సఫలం కాని మోషే, సమాధానాన్ని కోల్పోయిన మోషే, సమాధానపరిచినటువంటి సృష్టికర్తతో ఆ సమస్త జనులను సమాధానపరిచినవాడు. 4వది, సమాధానపరచు పరిచర్యను చేసేవాడు. దెర్ ఈస్ గాస్పల్, దట్ ఈస్ కాల్డ్ గాస్పల్ ఆఫ్ పీస్. సమాధాన పరిచర్యలో భాగంగా సమాధాన సువార్త అంటే రక్షణ సువార్త అండి. సమాధాన సువార్త అంటే సత్య సువార్తే. సమాధాన సువార్త అంటే కృపా సువార్తే. మళ్ళీ ఇదేదో కొత్త రకం సువార్త అనుకునేరు. ఇట్స్ ఏ గాస్పల్ ఆఫ్ పీస్. అమ్మా ప్రభువు నమ్ముకోండి, ప్రభుతో సమాధాన పడండి. ఆయనతో ఎందుకు మీకు గొడవ? ప్రభుతో పోరాడి గెలవగలరా? స్తోత్రం. మనం వీటి గురించి నిన్న మనం ఆలోచించాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు దీంట్లో వచ్చి ఒక 40 సందేశాలు 7వ అధ్యాయం నుంచి మనకి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు సందేశాలు మనం వినడానికి ప్రభు మన కృపను ఇచ్చాడు. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 27వ వచనం. ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ మెడిటేషన్ ఫర్ దిస్ ఎపిసోడ్స్ కీవర్డ్స్ ఈస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 7:27. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 27వ వచనం. ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? స్తోత్రం. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. బట్ ద పర్పట్రేటర్ పుష్డ్ మోసెస్ అసైడ్ అండ్ సెడ్, అతన్ని నెట్టేశాడు. అవసరమైతే అతని మీద జరిగిన ఫస్ట్ అటాక్ అనుకోవచ్చు. నెట్టేశాడు. మోషే ఊహించలేదు అలా జరుగుతుందని. పుష్డ్ అండ్ సెడ్, హూ డూ యూ థింక్ యు ఆర్? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మన గురించి మనం కొన్నిసార్లు గొప్పగా అనుకుంటాం. నన్ను అందరూ అభిమానిస్తున్నారు, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, నన్ను అందరూ ఇష్టపడుతున్నారు. నో. హూ డూ యూ థింక్ యు ఆర్? హూ అపాయింటెడ్ యూ టు బి అవర్ రూలర్ అండ్ జడ్జ్? మాకు తీర్పరిగాను మాకు అధికారిగాను నిన్ను ఎవడు పెట్టాడు అని రిజెక్ట్ చేశారు అని రాయబడింది. చదువుదాం వాడుక భాషలో. ఏ ఇశ్రాయేలు వాడు తోటి వాడికి అన్యాయం చేశాడు, వాడు మోషేకు ప్రక్కనకు తోసి మా మీద తీర్పు తీర్చడానికి మమ్మల్ని పాలించడానికి నిన్నెవరు నియమించారు? మమ్మల్ని పాలించడానికి, మమ్మల్ని పరిపాలించడానికి, మా మీద పెత్తనం చేయడానికి, మా మీద నీ దొరతనం చేయడానికి. హూ ఆర్ యూ? మనల్ని ప్రశ్నించేవాళ్ళు లేరా? హూ ఆర్ యూ? నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు ఉండొచ్చు, నువ్వు ఎవరివి? నువ్వు తెల్ల బట్టలు ధరించుకోండొచ్చు, నువ్వు ఎవరివి? నువ్వు పిలువబడ్డవాడివా? అభిషేకించబడినవాడివా? ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాను. స్తోత్రం.
మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ అపార్థం, మిస్అండర్స్టాండింగ్. మోషే అపార్థం చేసుకోబడ్డవాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్ను అపార్థం చేసుకోలేదా ప్రజలు? చాలా సందర్భాల్లో. అర్థం చేసుకోలేదంటే ఇంకేం చేసుకుంటున్నట్టు? అపార్థం చేసుకున్నట్టేగా. ఒకడి భాష ఒకడికి అర్థం కాలేదంటే, ఒకడి భావాలు వ్యక్తం చేసే ఒకరి భాష మరొకరికి అర్థం కాలేదంటే నీకు అపార్థమే కదా. ఈ అపార్థం వల్ల వచ్చిన అనర్థం ఏంటంటే అందరూ చెల్లాచెదరైపోవడం. అప్పటిదాకా ఈ బాబేలు గోపుర నిర్మాణ విషయంలో అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చే సజెషన్స్, వాళ్ళు ఇచ్చేటువంటి కమాండ్మెంట్స్ ఇవన్నీ బాగానే అర్థమవుతున్నాయి. సడన్గా అపార్థం. నువ్వు ఎవరివి? మోషే ఎవరో మోషేకి తెలుసు. హలో, నేను ఎవరో మీకు తెలీదా? ఫరో కుమార్తె కుమారుణ్ణి, లేకపోతే ఫరో యొక్క మనవుణ్ణి. వాళ్ళు అడుగుతున్నారు, నిన్ను ఎవరు నియమించారు? నిన్ను అధికారినిగాను, అనగా మోషే ఏదో అధికారిగానో తీర్పరిగానో వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మోషే సహోదర ప్రేమను బట్టి వచ్చాడనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. మీరు ఎందుకు కొట్టుకోవడం, ఎవడరా మీరు, నేను అధికారిని అని చెప్పుకోలేదు. తాను అధికారి అని, తాను తీర్పరి అని తాను అనుకోలేదు. తాను అనుకోలేని దాన్ని వాళ్ళు అవసరంగా తన మీద వేశారు. అనవసరంగా వేశారండి. అపార్థం చేసుకోబడిన వ్యక్తి మోషే. ఒకటి, అధికారి తీర్పరి అని అపార్థం చేసుకున్నారు. అవును, ఒక అధికారిగా ఉంటే తప్పేంటి? మా ఇద్దరికీ వేరే అధికారులు ఉండొచ్చు. కానీ ఫరో కుమార్తె కుమారుడిగా అధికారిగా ఉండడం, తీర్పరిగా ఉండడం, న్యాయం చెప్పడంలో తప్పే ఉంది. అసలు ఆయన ఏమన్నాడు? మీరందరూ సహోదరులు అన్నాడు. అది అబద్ధం కాదు. మీరు ఒకరికొకడు అందుకు అన్యాయం చేసుకుంటారు, అది అబద్ధం కాదు. ఇంకేంటి సమస్య? సరి చేసుకోవడానికి సిద్ధంగా లేనివాడు ఆవేశానికి గురైపోతాడు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అధికారి అని తీర్పరి అని ప్రజలు, కొంతమంది ఇశ్రాయేలుడు, ఆ యవనస్తులు వాళ్ళ అపార్థం చేసుకున్నారు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 40వ వచనం. మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశముల నుండి మనం తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనో మాకు తెలియదని ఆహరణతో అనేది. ఈ మోషే ఏమైపోయాడు మాకు తెలియదు. మోషే ఏమైనా మీకు తెలీదా? మోషే పర్వతం మీదకి ఎక్కిపోయాడని తిరిగి వస్తాడు. మోషే ఏమయ్యాడండి? సరే, మోషే ఏమయ్యాడో అప్పుడైనా ఈయనైనా అహరోన్ గారు, మోషే ఎక్కడికి పోలేదండి, వస్తాడండి. కాకపోతే 10 రోజుల తర్వాత, ఒక 20 రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత వస్తాడు. ఆయన ఎక్కడికి ఎందుకు వెళ్తాడండి? మనందరినీ వదిలిపెట్టేసి, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టుకొని, మమ్మల్ని వదిలిపెట్టుకొని ఎందుకు వెళ్తాడు? నో. ఆయన యొక్క అజ్ఞాత వాసం గురించి, ఆయన ఎటు వెళ్ళాడు అనే దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. హీ విల్ కమ్ బ్యాక్. ఏమంటే మనకు రాతి పలకలు కావాలిగా, మనకు జీవవాక్యాలుగా ఎవరిస్తారు? దానికోసం పైకి వెళ్ళాడు ఆ మానవుడు. 80 సంవత్సరాల వృద్ధుడు తన కడుపు కాల్చుకొని 40 రోజులు అక్కడ ఉంటేనే 41వ రోజు ప్రజల దగ్గరికి రాతి పలకలు తీసుకొని రాగలిగాడు. వెల చెల్లించి తీసుకుని వచ్చినట్టు 10 ఆజ్ఞలు, 10 సలహాలు కాదండి, 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. స్తోత్రం. 10 కమాండ్మెంట్స్ అంటే 10 సజెషన్స్ కాదండి. సజెషన్ అంటే మీ ఇష్టం అండి, మీరు టీ కాఫీ తాగుతున్నారు, అవి మానేసేయండి అని చెప్పాం. అది మన ఇష్టం. అది నా పర్సనల్, నేను మానేను, ఓకే మీ ఇష్టం, అది సలహా. కానీ ఆజ్ఞ అలా కాదు. ఆ పండు తినకూడదు అంతే, మీ ఇష్టం. అప్పుడప్పుడు ఆదివారాలప్పుడు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తినండి. నో, అలా కాదు. ఆ పండు దాంట్లో ఈ ఆజ్ఞలో ఒక హెచ్చరిక ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమం జరిగితే ఒక అనర్థం, ఈ పండు తినదినమున మీరు చేస్తారు కాదా? హెచ్చరిక లేదా? ఆజ్ఞలో హెచ్చరిక లేదా? మీరు నా ఆజ్ఞలను గైకొంటే మీకు నేను ఆరోగ్యం కలుగు చేస్తాను, నేను మీ స్వస్థపరిచే యెహోవాను, నేను మీ ఇష్టానుసారంగా జీవిస్తే కాదు. ప్రతి ఆజ్ఞకు, దేవుని ఆజ్ఞకు లోపడాలి.
10 ఆజ్ఞలే కాదు, మరి 603 ఆజ్ఞలు కూడా, అనగా టోటల్ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మనము కొన్నిసార్లు ఆజ్ఞ కాదు అని అనిపించింది కూడా ఆజ్ఞలాగా ఉంటుంది. ఆజ్ఞ దీపములాగా ఉంటుందని సామెతల గ్రంథంలో రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మోషే జీవవాక్యములను తీసుకొని వచ్చాడు, అతడు అపార్థం చేసుకోబడ్డాడు, అతడు అధికారి అని తీర్పరని. రెండోది, అతడు ఏమైపోయాడు అంటే చచ్చిపోయాడు. అతను బహుశా 80 సంవత్సరాలు కదా చచ్చిపోయింటాడేమో అని కదా. 4 రోజులు కనిపించకపోతే సంశయం మనకు. ఏమైపోయాడు? ఏమంటే ఆయన ఉన్నాడా, మీ తండ్రి ఇంకనూ బతికి ఉన్నాడా అని యోసేపు వాళ్ళందరూ అడగలేదండి. అంటే పెద్ద ఆయన అయిపోయాడు. నేను వచ్చేసినప్పుడే, నేను అమ్మబడినప్పుడే పెద్దోడు, ఇప్పుడు బహుశా చచ్చిపోయింటాడేమో, నాకు తెలియకుండా పోయింది కదా. స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి ఉంటాడు అనే ఒక అభిప్రాయం, చనిపోయి ఉంటాడు అని అపార్థం చేయాలి. కానీ మోషే దిగి వచ్చాడు, రాతి పలకలతో వచ్చాడు. ప్రజల స్థితిగతులు చూసి రాతి పలకలు పగలగొట్టాడు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ రాతి పలకలు తీసుకొచ్చాడు, అది వేరే విషయం. దాంట్లోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 5వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోనును, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరెలా ఆపుతున్నారు, మీ బరువులు మోయటకు పొండెనను. ఏమయ్యా మోషే, ఓ అహరోను, మీరు కూడా బరువులు మోయాలి. మీరు మోసేవాళ్ళు మోయండి, వెళ్ళండి. అనవసరంగా పిచ్చి పిచ్చి సలహాలు, ఆలోచనలు తీసుకుని నా దగ్గర రావద్దు. అసలు ఎందుకు మీరు వాళ్ళని పని చేయనివ్వడం లేదు? పని చేసే వాళ్ళని ఎందుకు పని చేయనివ్వడం లేదు? పని చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించండి అయ్యా. అంటే వాళ్ళని చెడగొడుతున్నాడని, వాళ్ళని సోమరులుగా మారుస్తున్నాడని. అదే తర్వాత వచనంలో, 5వ వచనంలో, మరియు ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉన్నట్లు మీరు చేస్తున్నారని వారితో అనేను. వాళ్ళు రిలాక్స్గా ఉండేటట్టు, తీరికగా ఉండేట్టు మీరు చేస్తున్నారు, అది ప్రమాదకరం. చాలామంది ఉన్నారు, మా మీద తిరగబడతారు. స్తోత్రం. మోషే చెప్పలేదు మీ పనులన్నీ ఆపేసేయండి, స్టాప్ యువర్ వర్క్స్ అని మోషే అనలేదండి. మోషే ఏమన్నాడు? మోషే ప్రజలతో ఏమీ చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడండి, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని పోతాడట, నేను ఫరో దగ్గరికి వెళ్తాను. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అయిపోయింది, అంతవరకే. కానీ మీరు పనులు చేయొద్దు కదా, సహాయ నిరాకరణ ఉద్యమం అన్నట్టుగా పనే చేయొద్దు, ఇంట్లో కూర్చోండి అని చెప్పలేదు. కానీ ఫరో వేస్తున్న నింద చూడండి, మీరు వాళ్ళని సోమరులుగా మారుస్తున్నారు, పని చేయనీయకుండా చేస్తున్నారు. ఎవడి ఇన్ని లక్షల మంది విస్తారంగా పెరిగినటువంటి ప్రజలు పని చేయకపోతే ప్రోడక్ట్స్ ఎలా వస్తాయి? ఉత్పత్తి ఎలా అవుతుంది? ఒక 2-3 బాగలేదు పని చేయకుండా ఉన్నారంటే దాన్ని ఓకే. కొన్ని లక్షల మంది పని చేయకపోతే ఏంటి పరిస్థితి? మన భారతదేశంలో కూడా పని చేసేవాళ్ళు చేయకపోతే ఏమవుతుంది? 4 రోజులు పని చేయలేదు, ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు 4 రోజులు పని చేయలేదు అనుకుందాం, లీవ్ పెట్టారు, కరెంట్ లేదు. వాటర్ సప్లై వాళ్ళు ఒక 4 రోజులు 10 రోజులు పని చేయలేదు, వాటర్ లేదు. పోలీసులు పని చేయలేదు ఒక 4 రోజులు. పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే పని చేసి ఎప్పుడు పని జరుగుతూ ఉండాలి. మోషే పనికి వ్యతిరేక కాదు, మా చేతి పనిని స్థిరపరచమని ప్రార్థన చేశాడు మోషే. మోషే పనిని భంగం చేసేవాడు కాదు, పని చేయమంటున్నాడు. కాకపోతే మోషే ఇలా ప్రవేశించడం ద్వారా, మోషే రావడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మరింత వర్క్ లోడ్ పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. 4వ విషయం ఒక మాట చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకొని యుండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. పెళ్లి చేసుకున్నారు అని బట్టి కాదు, పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి. నీకెవరూ దొరకలేదు, నీ కూసు దేశపు స్త్రీ దొరికిందా? ఎవరూ దొరకలేదు, ఈ నల్లటి పిల్ల దొరికిందా?
అందరూ తెల్లోళ్ళ మధ్యలో ఈ నల్లటి పిల్ల ఎలాగ ఉండగలదు? ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా? మోషే ఏదో శరీర సంబంధి అని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మనల్ని శరీర సంబంధులని ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఆత్మ సంబంధమే కాదు, ప్రార్థనాపరుడనే కాదు, భక్తుడి పరుడనే కాదు, మన గురించి అపార్థం శరీర సంబంధం అండి. అతను తిండిపోతండి, అతనికి స్త్రీల బలహీనత అండి, అతనికి డబ్బు పిచ్చండి. ఎన్ని రకాలుగా మన మీద నిందలేస్తారు. వీరా వేస్తారు కామన్నది. మోషే మీద 80 సంవత్సరాల ప్రార్థనాపరుడైనటువంటి భక్తుడైనటువంటి మోషే మీదే శరీర సంబంధి అని సొంత సోదరి, సొంత సహోదరుడు, బయటోళ్ళు కాదు. కొన్నిసార్లు మన శత్రువులు బయటోళ్ళు కాదండి, మన శత్రువులు మన ఇంట్లో వాళ్ళే మన శత్రువులు. సరే, మనం దీంట్లో కూడా వెళ్ళలేదు, మనం ఆలోచిస్తున్న మాటలు. మోషే అపార్థం చేసుకోబడిన 4 సందర్భాలు. మోషే అధికారి అని, తీర్పరని అపార్థం చేసుకున్నారు. మోషే మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు, కనబడడం లేదని, చనిపోయి ఉంటాడని అపార్థం చేసుకున్నారు. మూడోది, మోషే పని చేయనివ్వడం లేదని ఫరో అపార్థం చేసుకున్నాడు. మోషేని 2 వ్యక్తులు అపార్థం చేసుకున్నారు. మోషేని ప్రజలు అపార్థం చేసుకున్నారు. మోషేని ఫరో అపార్థం చేసుకున్నాడు. మోషేని కుటుంబ సభ్యులు అపార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అహరోను మిర్యాములు శరీర సంబంధి అని అపార్థం చేసుకున్నారు. ఈ అపార్థాల మధ్యలో నుంచి ప్రజలకు అవగాహన కలుగునట్లుగా ప్రభు సన్నిధిలో అభ్యర్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలా చేసి అపార్థాలన్నింటిలోంచి అర్థాల్లోకి ప్రజలు నడిపించినట్లుగా ప్రభు మన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.